హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈరోజు మనం టీఎస్ఎంసెట్ 2020 అడ్మిషన్స్కి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలలో కన్వీనర్ కోటా ద్వారా జాయిన్ అవ్వడం కోసం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనే విషయం గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ సింబల్పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన టీఎస్ఎంసెట్ గురించి, ఇంజనీరింగ్ కాలేజీల గురించి నేను చేయబోయే వీడియోస్ని మీరు చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇక మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటన్నవి మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత క్యాండిడేట్స్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. దీనిని సింపుల్గా క్యాండిడేట్ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్లో కాలేజీలను సెలెక్ట్ చేసుకోవడం అనుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత వెబ్ ఆప్షన్స్లో పెట్టిన కాలేజీల లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవటం. సో ఫ్రెండ్స్, ఇక మనం ఈ 3 స్టెప్స్ గురించి 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర అప్లికేషన్ ఫామ్ పై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి. తరువాత హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. తరువాత ర్యాంక్ని ఎంటర్ చేయండి. తరువాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఉన్న చోట మీ డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత కొంచెం క్రిందికి వెళ్తే ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన ఒక పాస్వర్డ్ని ఎక్కువగా గుర్తుండే దానిని క్రియేట్ చేసుకొని ఇందులో ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ నుంచి 10 క్యారెక్టర్స్ లోపు ఉండేలా క్రియేట్ చేసుకోండి. తరువాత మళ్ళీ అదే పాస్వర్డ్ని ఇక్కడ రీఎంటర్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీనిలో ఎంటర్ చేయండి. తరువాత ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇందులో మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ ఓపెన్ అయ్యి మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు పాస్వర్డ్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకున్నారన్నమాట. ఇప్పుడు ఇక్కడ లాగౌట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ హోమ్ పేజ్లోకి వస్తారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ స్టెప్లోకి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ లాగిన్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న ఈ కోడ్ని ఇక్కడ ఉన్న ఈ బాక్స్లో ఎంటర్ చేసి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూసినట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీరు తీసుకోవాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వీటన్నింటినీ ఒకసారి చదవండి. ఎందుకంటే వీటిని చదివినట్లయితే వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన చాలా డౌట్స్ అనేవి ఇందులోనే కవర్ అవుతాయి. తర్వాత కొంచెం కిందకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఎంటర్ 1 time పాస్వర్డ్ అని ఉంటుంది. ఇందులో మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఓటీపీ అని ఉంటుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేయండి. ఒకవేళ మొబైల్లో సిగ్నల్ ప్రాబ్లం వలన ఓటీపీ రానట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ టు గెట్ యువర్ ఓటీపీ అగైన్ అని ఉంటుంది. మొబైల్లో సిగ్నల్ వచ్చే దగ్గరకు వెళ్ళి క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఓటీపీ వస్తుంది. అప్పుడు ఈ ఓటీపీని ఇందులో ఎంటర్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత పైన ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివారా అని ఒక డిక్లరేషన్ అడుగుతుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ప్రతి స్టూడెంట్ తెలంగాణలో ఉన్న టాప్ కాలేజెస్కి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి మొదటిగా హైదరాబాద్, మేడ్చల్, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వేరే డిస్టిక్లో ఉన్న టాప్ కాలేజీలను కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే వేరే డిస్టిక్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. లేదా తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్ని ఒకేసారి చూడాలనుకుంటే అన్ని డిస్టిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి వెళ్ళినట్లయితే డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఇందులో మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి.
ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా కాలేజెస్కి కలర్ కోడింగ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, కాలేజ్ అనేది ఈ కలర్లో చూపిస్తే ఆ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ అని అర్థం. ఒకవేళ ఈ కలర్లో చూపిస్తే అది సెల్ఫ్ ఫైనాన్స్ అని అర్థం. అదేవిధంగా ఈ కలర్లో చూపిస్తే అది గర్ల్స్ కాలేజ్ అని అర్థం. తరువాత ఈ కలర్ చూపిస్తే అది మైనారిటీ కాలేజ్ అని అర్థం. సో ఈ విధంగా ఒక్కొక్క కలర్ అనేది కాలేజ్ ఏ కాలేజ్ అనేది తెలియజేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో ఈ విధంగా కాలేజ్ కోర్సు, కాలేజెస్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్, ఆ కాలేజ్లో ఏ కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులను ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న కాలేజ్ కోడ్ అనేది ఏ కాలేజీని తెలియచేస్తుంది, ఇక్కడ ఉన్న కోర్సు కోడ్ అనేది ఏ కోర్సుని తెలియచేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి. సో ఫ్రెండ్స్, మీరు ఏ కాలేజీలో ఏ కోర్సులో అయితే చదవాలనుకుంటున్నారో ఆ కోర్సుకి సంబంధించిన బాక్స్లో ప్రయారిటీ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎన్ని కాలేజీలనైనా ఎన్ని కోర్సులనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ కాలేజ్ కోడ్ ఏ కాలేజీకి సంబంధించిందో తెలుసుకోవాలంటే ఆ కాలేజ్ కోడ్ మీద క్లిక్ చేసి ఆ కాలేజ్ మీరు అనుకున్న కాలేజా కాదా అన్నది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కావలసిన కాలేజీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ చేయడానికి ఓకే మీద క్లిక్ చేయమని అడుగుతుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్లో ఎన్నిసార్లైనా కాలేజెస్ ప్రయారిటీని వెబ్ ఆప్షన్స్కి క్లోజింగ్ డేట్ వరకు చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో ఉన్న సిస్టంలో వెబ్ ఆప్షన్స్ పెడుతున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్కి క్లోజింగ్ డేట్ రోజు ఫైనల్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఉన్న ప్రింట్ మీద క్లిక్ చేసి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఎలా అన్నది ఒక క్లారిటీ ఉంది కదా. సో మీరు చేయవలసింది ఏంటంటే వెబ్ ఆప్షన్స్లో కాలేజీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి కాలేజ్ కోడ్. ఈ కాలేజ్ కోడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2000 లోపు ర్యాంక్ వచ్చిందనుకుందాం. మీకు ఈ ర్యాంక్కి యూనివర్సిటీ కాలేజీలో కానీ టాప్ కాలేజీలో కానీ సీటు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మీరు పొరపాటున ఒక టాప్ కాలేజీ అనుకొని నార్మల్ కాలేజ్ కోడ్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టినట్లయితే మీకు ఈ నార్మల్ కాలేజీలోనే సీట్ అలాట్ అవుతుంది. అంటే టాప్ కాలేజీలో చేరడానికి అవకాశం ఉన్నా కానీ పొరపాటున వేరే కాలేజీని సెలెక్ట్ చేసుకొని మీకున్నటువంటి ఒక మంచి అవకాశాన్ని కోల్పోయిన వారు అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ కాలేజ్ కోడ్ అనేది క్లియర్గా చూసుకోండి. తరువాత కోర్సు కోడ్. సో ఫ్రెండ్స్, ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో కోర్సు కోడ్ అనేది షార్ట్ కట్లో ఉంటుంది. సో ఏ కోడ్ ఏ కోర్సును చూపిస్తుంది అనేది మీరు తెలుసుకొని ఉండాలి. ఒకవేళ తెలియకుండా పొరపాటున ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చదవాలనుకున్న వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒకవేళ ఇన్స్ట్రుమెంటేషన్లోనే సీటు ఎలక్ట్ అయితే ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటన్నది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్స్కి అవైలబుల్లో ఉన్నట్టు 3-4 పేజెస్ మీకు అవైలబుల్లో లేవు. సో జాగ్రత్తగా ఏ కోడ్ ఏ కోర్సును చూపిస్తుంది అనేది తెలుసుకొని ఉండాలి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి కాలేజ్ ఫీ స్ట్రక్చర్. దీని వలన ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళకి, టోటల్ కాలేజ్ ఫీ పే చేసే వాళ్ళకి కాలేజ్ ఫీ ఎంత ఉందనేది తెలియకుండా కాలేజ్ ఫీజు 1,30,000 ఉన్న కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే సీట్ ఎలర్ట్ అయిన తర్వాత అంత మనీ ఒకవేళ మీరు పే చేయనట్లయితే ఎలర్ట్ అయిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్లో కాలేజీలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ కాలేజీలో కాలేజ్ ఫీ ఎంత ఉందనేది క్లియర్గా తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా కాలేజీలో సీట్ ఎలర్ట్ అయిన తర్వాత కాలేజీలో రిపోర్టింగ్ ఇచ్చేటప్పుడు ఆల్మోస్ట్ అన్ని కాలేజీలలో స్పెషల్ ఫీ అనేది ఉంటుంది. సో ఈ స్పెషల్ ఫీ కూడా ఎంత ఉందనేది తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కాలేజెస్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్లో కాలేజీలను సెలెక్ట్ చేసుకోవడానికంటే ముందుగానే మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజీలను ప్రయారిటీ వైజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి చాలా ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన స్టూడెంట్స్ డౌట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.